వేదవతి ఇంటికి వచ్చిన పల్లెటూరి ప్రజలకు జగన్నాథం, మాయ, రవీంద్రలకు వేదవతి ఇలా చెప్తూ ఉంటుంది. ఈ వేదవతి పల్లెటూరి ప్రజల కోసం ఎంతో చేసింది. ఈరోజు ఈ వేదవతి మీకు చెడ్డదైపోయిందా? మీ ప్రాణాలైతే ఒక లెక్క, నా మనవరాలి ప్రాణాలైతే మరో లెక్కనా? మీ అందరికీ చేతనైతే ఊరంతా కలిసి కర్రలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు తీసుకొని ఆ వసీకర కోటకు వెళ్ళి వసీకరపై దండయాత్ర చేయండి. వసీకర ఊరు వదిలి వెళ్ళిపోతుంది. అంతేకాని నా మనవరాల్ని కోటలోకి పంపించను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి వేదవతి గారు, మీరు మాట తప్పుతున్నా అంటారా అని జగన్నాథం అంటూ ఉంటాడు. మేము మాట తప్పము అని చెప్పి అవని అంటుంది. అత్త, ఇలాంటి విషయాలు నూటికో కోటికో ఎక్కడో ఒక చోట జరుగుతాయి. వాటిని మనం మనసులో పెట్టుకొని అక్షయ్ను కోటలోకి పంపిస్తానని మాట ఇచ్చి పంపించకపోవడం కరెక్ట్ కాదు అని అవని అంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను, నా మనవరాల్ని కోటలోకి పంపించను అని వేదవతి అక్షయ్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరెవరు కంగారు పడకండి, ఊరి కోసం నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు బయలుదేరండి అని చెప్పి అవని అంటుంది. ఇక దాంతో పల్లెటూరి ప్రజలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్షయ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అవని అక్షయ్ దగ్గరకు వెళ్ళి, అమ్మ అక్షయ, ఏంటి అమ్మవారి విగ్రహానికి ఈ సమయంలో నమస్కారం చేసుకుంటున్నావు? అమ్మవారిని ఏదైనా అడగాలనుకుంటున్నావా అని అవని అంటూ ఉంటుంది. అక్షయ్ ఏం మాట్లాడకుండా అన్నపూర్ణదేవికి అలానే నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నిన్నేనమ్మా అక్షయ అడుగుతుంది. అమ్మవారు ఆ వశీకరణను అంతం చేయడం కోసం మనకి ఒక పరిష్కారం చూపించారు. నువ్వు మళ్ళీ అమ్మవారిని ఏం కోరుకుంటున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, మనకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తాళపత్ర గ్రంథాలను చదువుతాం కదా, తాళపత్ర గ్రంథాల్లో మన సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు కూడా తాళపత్ర గ్రంథాలను చదవాలనుకుంటున్నాను. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నానమ్మ, నాన్న నిన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి అక్షయ అంటుంది. సరే అమ్మా, చదువు అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను ఓపెన్ చేసి తాళపత్ర గ్రంథాలను చదువుతూ ఉంటుంది. ఇంటి సమస్య, గ్రామ సమస్య ముక్కు పుడకతో ముడిపడి ఉన్నాయి. ముక్కు పుడక రాకతో సమస్యలకు పరిష్కారం, ముగింపు దొరుకుతాయి. ముక్కు పుడక లేనిదే వంశ ప్రతిష్ట అంతమైపోతుంది. ముక్కు పుడక సొంతం, వశీకర అంతం జరగాలి. అప్పుడు ఊరు ప్రశాంతంగా మారుతుంది. ఎట్టి పరిస్థితిలో ముక్కు పుడక వశీకరకు దక్కకూడదు. వశీకరకు ముక్కు పుడక దక్కితే ఊరు అంతా కూడా శూన్యమైపోతుంది అని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. అది చదివిన అక్షయ, అమ్మ, తాళపత్ర గ్రంథాల్లో ఏముందో నువ్వు కూడా విన్నావు కదా, ఇప్పుడే వెళ్ళి నానమ్మ నాన్నలకు చెప్దాము, నీపైన కోపం తగ్గుతుంది అని చెప్పి అక్షయ్ అంటుంది. వద్దమ్మా అక్షయ, ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా మీ నానమ్మ నమ్మదు. తాళపత్ర గ్రంథాలను నిన్ను అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తున్నా అనుకుంటుంది. మన సమస్యకు పరిష్కారం అయితే ఆ అమ్మవారు చూపించింది కదా, ఈ కార్యం నీ చేతుల మీద జరగాలని ఆ అమ్మవారు కోరుకుంటుంది. అందుకే నిన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసింది. ఈ అమ్మ ఎప్పుడూ కూడా నీ విషయంలో ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటుంది. నువ్వు కంగారు పడకు అని చెప్పి అవని అంటుంది. నాకు ఎలాంటి భయం లేదమ్మా, నువ్వు ఏం చేసినా కూడా నా మంచి కోరే చేస్తావని నాకు తెలుసు అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక మరోవైపు మాయ ఒంటరిగా బెడ్రూమ్లో నుంచొని నా పేరెంట్స్ అమెరికాలో ఉన్నారని రవీంద్రకు చెప్పి రవీంద్రను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళు పల్లెటూరులో అడుగు పెడితే నా గురించి అన్ని నిజాలు రవీంద్రకు తెలిసిపోతాయి. అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. ఇదంతా జరగకముందే నేను ఆ ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి. ప్రత్యేక శక్తులను సిద్ధించుకొని వశీకర కంటే మించిన దాన్ని అయిపోవాలి అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటే రవీంద్ర వెనక నుంచి వచ్చి మాయను హగ్ చేసుకోబోతాడు. మాయ టెన్షన్ పడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. ఏమైంది మాయ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని రవీంద్ర అంటూ ఉంటాడు. ఒక్కసారిగా నువ్వు అలా టచ్ చేసేసరికి భయమైంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మన ఇద్దరికి పెళ్ళైపోయింది, కానీ ఊరి సమస్య వల్ల మనిద్దరం ఒకటవ్వలేకపోయాము. అందుకే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అని చెప్పి రవీంద్ర మాయ దగ్గరికి రాబోతూ ఉండగా, వద్దు, ఇప్పుడే వద్దు అని చెప్పి మాయ అంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నన్ను ప్రేమించి ఇష్టపడే కదా నువ్వు పెళ్లి చేసుకుంది అని రవీంద్ర అంటాడు. తొలి రాత్రి జరగకుండా ఇలాంటి పనులు చేయకూడదు రవి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం మాయా. ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఉండి కూడా పెళ్ళైనా కూడా నన్ను నువ్వు
కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలంటున్నావు. నువ్వు ఆలోచించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కోరుకున్న విధంగానే సాంప్రదాయం ప్రకారమే మనిద్దరం ఒకటవుదాము అని చెప్పి రవీంద్ర మాయతో చెప్తూ ఉంటాడు. నేనేదో మీ కుటుంబం గురించి, నీ గురించి ఆలోచించి నీ చేత తాళి కట్టించుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. నా గురించి నిజం తెలిస్తే పిచ్చివాడివైపోతావు నువ్వు. నా స్వార్థం కోసం నేను నీ చేత తాళి కట్టించుకున్నాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అవును, నేను వచ్చేసరికి నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు మాయా అని రవీంద్ర అంటూ ఉంటాడు. ముక్కు పుడక గురించి ఆలోచిస్తున్నాను. ముక్కు పుడక ఎట్టి పరిస్థితిలో మీ వంశానికే దక్కాలి. అవని వాళ్ళ వంశానికి దక్కటానికి వీల్లేదు. ఆ వేదవతి ఎంత పొగరుగా పల్లెటూరి వాళ్ళతో మాట్లాడిందో నువ్వు కూడా చూసావు కదా. ముక్కు పుడక ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళ దగ్గరే అమ్మవారు ముక్కు పుడక ఉంటుందని, వాళ్ళకే గౌరవ మర్యాదలు దక్కుతాయని తాతయ్య గారు చెప్పారు కదా. అందుకే ముక్కు పుడక మీ వంశానికే దక్కాలని, మీకే గౌరవ మర్యాదలు దక్కాలని కోరుకుంటున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక విషయంలో నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను మాయా. ఆ కుటుంబాన్ని ఎదిరించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు అని రవీంద్ర మాయతో చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే రవి అని చెప్పి మాయ అంటుంది. ఇక మరోవైపు వేదవతి, ప్రసాదరావు ఒంటరిగా హాల్లో కూర్చొని ఉంటారు. ఏవండి, ఇప్పుడిప్పుడే అవనికి నాకు మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. అవనిని నేను మంచిగా అర్థం చేసుకున్నాను. అవనిని కోడలిగా దగ్గరికి తీసుకున్నాను. ఇక మన కుటుంబంలో అన్ని సంతోషాలే ఉంటాయనుకున్న సమయంలో అవని నా మాట వినట్లేదండి. అక్షయ్ను కోటలోకి పంపిస్తా అంటుంది. అది నాకు అసలు ఇష్టం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణబాబు, నిహారిక హాల్లోకి వస్తారు. అమ్మ, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? అత్త కోడల మధ్య పోరు మొదలైంది. అత్త కన్నా కోడలి చెయ్యే పై చేయిగా ఉండబోతుంది అని మాట్లాడుకుంటున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునా, నాకు ఎలా వినిపించిందో చెప్పమంటారా కృష్ణబావా? ఊరంతా కూడా 20 ఏళ్ళైనా సరే అవని లాంటి కోడలు కావాలి, నిహారిక లాంటి కోడలు ఉండకూడదు అని మాట్లాడుకుంటున్నారే. ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయే అని చెప్పి అవని అంటుంది. అలా ఎవరంటారు? అలా ఎవరు అనలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. చూడండి అత్త, మీరు ఎవరు కూడా అక్షయ్ గురించి బాధపడకండి. అక్షయ్ను కోటలోకి పంపించడానికి నేను ఒప్పుకున్నానంటే నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. మనం పల్లెటూరి వాళ్ళకు మాటిచ్చాము. పల్లెటూరి వాళ్ళ బాధ్యత మనది. అలాంటప్పుడు మనం ఊరిని అలా ఎలా వదిలేస్తామత్తా? అక్షయ్ని కోటలోకి నేను పంపిస్తా అంటున్నాను. నువ్వేమో పంపించనంటున్నావు. నీకు అక్షయ్పై ఎంత ప్రేమ ఉందో నాకు కనిపిస్తుందత్తా. కానీ తప్పదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, మనిద్దరం ఇప్పుడిప్పుడే మనస్పర్ధల నుంచి బయటపడి ఒక్కటయ్యాము. నువ్వు మళ్ళీ నాకు దూరం అవ్వటం నాకు ఇష్టం లేదమ్మా. ప్లీజ్ అమ్మా, దయచేసి నా మాటను కాదనకు. అక్షయ్ది నాది ఒకటే జాతకం. కావాలంటే ఆ వశీకర కోటలోకి నేను వెళ్తాను. అంతేకాని నా మనవరాల్ని కోటలోకి పంపించడం నాకు ఇష్టం లేదమ్మా. ప్లీజ్ అవని, ఒప్పుకో అని వేదవతి అవని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. అమ్మా, నువ్వేమైనా జేమ్స్ బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? ఆ వశీకర కోటలోకి వెళ్తే తిరిగి రావటం జరగదు అని కృష్ణబాబు అంటాడు. నువ్వు ఆగు కృష్ణ. అవని కోటలోకి వెళ్ళటమే కాదు, ముక్కు పుడక మీకు దక్కేలా చేస్తాను. నాకు ఏమైనా పర్వాలేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అది కాదత్తా, నీ ప్రాణాన్ని నేను ఆ వశీకరకు బలి ఇవ్వాలని అనుకోవట్లేదు. నా కూతురు ప్రాణాన్ని కూడా బలివ్వాలని అనుకోవట్లేదు. నా కూతుర్ని కాపాడుకుంటాను. ఆ వశీకరను అంతం చేస్తాను. ముక్కు పుడకను సొంతం చేసుకుంటానత్త. నా మాట నమ్ము అని చెప్పి అవని అంటుంది. అత్తయ్య, నీది అక్షయ్ది ఒకే జాతకం అయినా కూడా ఆ వశీకర నిన్ను కోరుకోవట్లేదు. నిన్ను కోరుకున్నట్టయితే ఆ కోటలో ఉన్నప్పుడే ఆ వశీకర మిమ్మల్ని అంతం చేసేది. అక్షయ్ మాత్రమే ఆ వశీకరకు కావాలి. కొంచెం లాజిక్గా ఆలోచించండి అని నిహారిక చెప్తూ ఉంటుంది. సరే, అక్షయ్ను కోటలోకి పంపిస్తా అంటే మీరంతా ఇంతలా కంగారు పడుతున్నారు కాబట్టి స్వామీజీ దగ్గరకు వెళ్దాం. స్వామీజీ ఏ పరిష్కారం చూపిస్తే ఆ పరిష్కారానికి కట్టుబడి ఉందాం అని చెప్పి అవని అంటుంది. అవని చెప్పింది కరెక్ట్ అమ్మా, స్వామీజీ దగ్గరకు వెళ్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నువ్వేమంటావమ్మా? అవని చెప్పినట్టుగా స్వామీజీ దగ్గరకు వెళ్దామా? స్వామీజీ ఎలా చెప్తే అలా విందాము అని శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే, స్వామీజీ దగ్గరకు వెళ్దాము. నాకెందుకో భయంగా ఉంది అని వేదవతి అంటుంది. అంతా నేను చూసుకుంటాను, నాతో రెండత్తా అని చెప్పి అవని అంటుంది. మేం కూడా వస్తామమ్మా అని కృష్ణబాబు అంటాడు. ఏం అవసరం లేదు, మేము వెళ్తాము అని చెప్పి వేదవతి, ప్రసాదరావు, అవని, శ్రీకర్ ముగ్గురు కలిసి స్వామీజీ దగ్గరకు బయలుదేరతారు. కృష్ణ, అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? స్వామీజీ ఏదైనా పరిష్కారం చూపిస్తే అవని దాన్ని ఫాలో అవుతుంది. అప్పుడు అక్షయ కోటలోకి వెళ్లకుండా ఉంటుంది అని చెప్పి
నిహారిక అంటుంది, ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు నా చెవిన వెయ్యాలి కదా, నేను ఓకే అంటేనే కదా నువ్వు అందరి ముందు చెప్పాల్సింది, తెలివి లేకుండా ఎందుకు ఆలోచించావు, ఆ ఆవనికి సపోర్ట్ చేసినట్టు ఉంది అని నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది. బంగారం, ఆ అవని స్వామీజీ దగ్గరకు వెళ్ళినా స్వామీజీ పరిష్కారం చెప్పినా ఆ అవని చేస్తున్న పరిష్కారం ఖచ్చితంగా వసీకరకు తెలుస్తుంది. వసీకర ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిష్కారాన్ని చేయకుండా అడ్డుకుంటుంది. అవని మా అమ్మ మాటను కాదని అక్షయ్‌ను కోర్ట్‌లోకి పంపిస్తుంది. అక్షయ అంతమైపోతుంది. ఆ తరువాత ఘట్టంనేని వంశానికి ఏకైక వారసురాలు మన కూతురు శౌర్యనే అవుతుంది. ముక్కు పుడక మన కూతురు శౌర్యకే దక్కుతుంది అని కృష్ణబాబు అంటాడు. నువ్వు సూపర్ బంగారం, ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని వాళ్ళు స్వామీజీ దగ్గరకు వెళ్తారు. స్వామీజీ శివయ్యకు అభిషేకం అర్చన చేస్తూ ఉంటారు. నమస్కారం స్వామీజీ అని చెప్పి అవని అంటుంది. నమస్కారం అమ్మ అని స్వామీజీ అంటారు. మా ఊరిని వసీకర అనే దుష్టశక్తి పట్టి పీడిస్తుంది. వసీకర మా ఊరిని శూన్యం చేయాలనుకుంటుంది. వసీకర్ నుంచి ఊరిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. నా కూతురు అక్షయ్‌ను కోర్ట్‌లోకి పంపిస్తేనే ఆ వసీకర ఊరిని వదిలి వెళ్ళిపోతా అంటుంది. మా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి స్వామీజీ అని చెప్పి అవని అంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో స్వామీజీ నీ కూతురు అక్షయ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే నీ కూతురు పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించు అని చెప్పి చెప్తారు. ఆ విషయాన్ని వేదవతి కూర్చొని ఆలోచించి స్వామీజీ చెప్పిన విధంగా మృత్యుంజయ హోమం జరిపిద్దాము అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఎవరు ఏమనుకున్నా కూడా మనకు అనవసరం, మనం రేపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఇక మాయ అప్పుడే వేదవతి ఇంటికి వస్తుంది. వేదవతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని కిటికీలో నుంచి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఆ వశీకరణను అంతం చేసి నా కూతుర్ని కాపాడుకోవాలంటే స్వామీజీ చెప్పిన విధంగా రేపే మృత్యుంజయ హోమం జరిపిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మాయ ఎట్టి పరిస్థితుల్లో మృత్యుంజయ హోమం జరగటానికి వీల్లేదు. మృత్యుంజయ హోమం జరిగితే అక్షయ బ్రతికిపోతుంది. మృత్యుంజయ హోమం ఆగిపోవాలంటే నాకు ఏం చేయాలో తెలుసు అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మృత్యుంజయ హోమం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగితే నా కూతుర్ని ఆ వశీకర నుంచి నేను కాపాడుకున్నట్టే అని చెప్పి అవని కుటుంబ సభ్యులతో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.